ఇరాన్ తన శత్రువుల్ని తనే పెంచుకుంది. ఖొమైనీ మరణం తర్వాత మిత్ర దేశాలుగా గల్ఫ్‌ని చేరదీసుకోవడం పోయి, షియా, సున్నీ వివాదాల ఉద్దేశమో, లేకపోతే అమెరికా, ఇజ్రాయెల్‌ని ఏమీ చేయలేకపోతే దానివల్ల పరువు పోతుంది గాబట్టి, నాశనం అయిపోతాం గాబట్టి, ఎవరో ఒకళ్ళని దెబ్బతీయడం ద్వారా ప్రపంచవ్యాప్త షియా ముస్లింలని సంతృప్తి పరిచే ఎత్తుగడలో భాగంగా సున్నీ ముస్లిం దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తా వచ్చింది. దాంతో ఇప్పుడు ఆత్మరక్షణ కోసం ఇంతవరకు చూస్తా కూర్చుని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా అది చేసేటటువంటి వాటిని ఇంటర్సెప్ట్ చేస్తూ కూర్చున్నటువంటి కాస్త ఇప్పుడు ఇక ఎదురు దాడి చెయ్యక తప్పని పరిస్థితి అయింది. ఎందుకంటే ఆయిల్ క్షేత్రాల ధ్వంసం, గ్యాస్ క్షేత్రాల ధ్వంసంతో పాటు డీశాలినేషన్ ప్లాంట్లు ధ్వంసం చేస్తాం, స్టీల్ ప్లాంట్లు ధ్వంసం చేస్తాం, ఆర్థిక అభివృద్ధికి కీలకమైన ప్రతిదీ ధ్వంసం చేస్తామని ఇరాన్ చెప్తుంది. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన కీలకమైనవన్నీ అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తున్నాయి. వాళ్ళ దేశాలదేమీ చేయలేక వీళ్ళ మీద చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక సౌదీ అరేబియా ఇప్పటికే తన ఎయిర్ బేస్‌లో అమెరికాతో పాటు ఇజ్రాయెల్‌ని కూడా వాడుకోమని చెప్పింది. ఇప్పుడు సౌదీ అరేబియాతో పాటు మిగతా గల్ఫ్ దేశాలు కూడా రెడీ అవుతున్నాయి. మల్టిపుల్ గల్ఫ్ స్టేట్స్ ఇప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్‌కి రెడీ అవుతున్నాయి. ఇరాన్‌కి సంబంధించి ఇక పెద్ద దాడి తప్పదు. ఇరాన్ సర్వనాశనం కాబోతే తాము జీవితకాలం ఇరాన్‌కి బానిసలు అవ్వాల్సి వస్తుందన్నటువంటి భయం ఉంది. దాంతో భారీ ఎత్తున అటాకింగ్‌కి రెడీ అవుతున్నారు.